మనతో మాట్లాడినప్పుడు ఎంతమంది మధ్యలో నేను మాట్లాడలేనమ్మా. రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు. వాళ్ళు విడిచిపెట్టాలంటే పిల్లలు కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకునేటువంటి విధంగా వారికి ఇప్పటి నుంచే వారికి చెప్పి మీ రుణం తీర్చుకునేటువంటి అవకాశం మళ్ళీ రావాలని చెప్పి ప్రజలందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా చాలామంది నేను ఒక మాట తప్పాను. తిరుపతి గెలిచినటువంటి సర్పంచులందరూ తిరుపతి తీసుకెళ్తారన్నాను. ఈ వచ్చే 2 నెలల్లో ఏదో రోజు డేట్ పెట్టి మిమ్మల్ని అందరూ కూడా తిరుపతి తీసుకెళ్ళాలంటే చాలా సందర్భాల్లో ఒక సందర్భంలో పెట్టినప్పుడు కరెక్ట్గా ఇన్సిడెంట్ జరిగింది. లేకపోతే 6 నెలల్లోనే వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కరెక్ట్గా ఆ టైంలో ఇన్సిడెంట్ జరగడంతో కాస్త వాయిదా వేయడం జరిగింది. ఆ కోరికను కూడా దేవుడికి ఇచ్చినటువంటి మాటని మీ అందరినీ కూడా తిరుపతి తీసుకుని వెళ్ళి మీ అందరికీ కూడా దగ్గరుండి దర్శనం చేయించాల్సినటువంటి మీ హామీ ఉండిపోయింది. అది కూడా తీరుస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.